గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రేపు వినాయక చవితి సందర్భంగా ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మరికొన్ని విషయాల్లో మనం ఈ నెల నుండి ప్రతి 15 రోజులకి ఒకసారి పేమెంట్ ఇద్దాం అనేసి మనం నిర్ణయించుకున్నాం కదా. దాని ప్రకారం నేను మీ తాలూకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకునే ఆప్షన్ ఈ వారంలో ఇస్తున్నాను. శనివారం అటెంప్ట్ ఇస్తాను. ఒకసారి మీరు అకౌంట్ పెట్టుకుంటే సరిపోద్ది. కరెక్ట్ మంచి అకౌంట్ పెట్టుకోండి. గూగుల్ అకౌంట్ అని, ఫోన్పే అకౌంట్ అని ఏ వచ్చాయి. అలాగే మన ఈ సహారా బ్యాంక్ అని, ఈ సొసైటీలని ఇలాంటి బ్యాంకులో పెట్టకండి. అవి పనికిరావు. గతంలో కూడా మనం ఇబ్బంది పడ్డాం దీనివల్ల. నేషనల్ ఐడెంటిటీ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ తాలూకు అకౌంట్ మాత్రమే పూర్తిగా దాన్ని పెట్టండి. ఐఎస్ఎఫ్సి కోడ్తో కలిపి, బ్రాంచ్ నేమ్తో కలిపి అన్నీ మొత్తం పెట్టండి. అలా పెట్టినట్లయితే మీకు పేమెంట్ ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఆ అకౌంట్లు కూడా డెట్ అకౌంట్లు ఉంటాయి. అంటే ఎప్పటి నుంచో ఆపరేట్ చేయకుండా ఉండిపోయిన అకౌంట్స్ కానీ, లేకపోతే మైనస్ బ్యాలెన్స్ అకౌంట్స్ కానీ అవి పెట్టకండి. మైనస్ బ్యాలెన్స్ అకౌంట్స్ ఉన్నట్టయితే అవి మళ్ళీ అవి లాగేస్తాడు. మీకు రాలేదు, నాకు డబ్బులు రాలేదు అని అడుగుతారు. అలాగే మీ అకౌంట్ కాకుండా వేరే వాళ్ళ అకౌంట్ మీరు పెట్టారనుకోండి, వాళ్ళ మైనస్ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లు ఇస్తారు. అందరూ కొంతమంది నేను ఇది గతంలో చూశాను. ఈ మొన్నను కూడా ఆ పేమెంట్లో చూశాను నేను. అంటే వాళ్ళు ఏ అకౌంట్ అయితే మైనస్లో ఉందో అది మీకు ఇస్తారు. అంటే ఆ మైనస్ను మీరు కట్టేస్తారు అనమాట. మీకు వచ్చిన కమిషన్ అందులోకి వెళ్ళి వదర్రే నాకు తెలియదు, నేను అనుకోలేదు, ఇంకొక అకౌంట్ ఇవ్వాల్సింది మారుస్తానని అని చెప్తారు. అంటే అందరూ కాదు, 1% అలాగే. అంటే నేను కొన్ని చూశాను కాబట్టి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అకౌంట్ను మాత్రం వాడుకోండి. మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరిదైనా పర్లేదు, లేదా మీకు కరెక్ట్గా ఇది మంచి అకౌంటే, ఇది పర్వాలేదు, ఇది మంచోడు అనుకున్నప్పుడు ఆ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. మీకు పేమెంట్ పర్ఫెక్ట్గా పడిపోద్ది అందులో. అలాగే అలాగే ఇంతవరకు మనం మన యాప్లోనే మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నేను ఇంకా టీడీఎస్లు అవి ఏమీ పెట్టలేదు. యాజ్ ఈజ్గా మీరు వాడేసుకుంటున్నారు, వాడుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. కానీ బ్యాంకులో విత్డ్రా పెట్టుకుంటే మాత్రం టీడీఎస్ 10% పడుతుంది. అది మీరు మళ్ళీ జమ చేసుకోవడం, ఏం చేయడం అని చూడవచ్చు మీరు. కాబట్టి ఆ అకౌంట్ మనం విత్డ్రాలు పెట్టుకున్నప్పుడు మాత్రం కంపెనీ రూల్ ప్రకారం అది అంత పడుతుంది. అది కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్యాంక్ విత్డ్రాస్ మొదలవుతున్నాయి కదా. ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ ఉంటూ వెళ్తాయి కదా. ఇవి అద్భుతమైన ఇన్కమ్ మీకు ఈ పేమెంట్స్ కూడా తీసుకుంటారు. నేను చేసిన ప్లాన్ ఏంటో మీకు ఇంకా పూర్తి తెలీదు, ముందుగా చెప్పకూడదు కూడా. నా దృష్టిలో మీరందరూ నా పిల్లలు, వయసుతో సంబంధం లేదు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏది చెప్పాలి అనే బాధ్యత ఉన్నాను కాబట్టి ఎప్పుడు ఏది చెప్పాలో అదే చెప్తాను నేను. అలాగే మీకు ఇంకొక విషయం కూడా, మరి డాడీ రేపు డిసెంబర్ తర్వాత మనతో కనెక్షన్ ఉండదు, డెవలప్ చేసుకుంటారని చెప్పాను నేను. ఎస్, నేను డెవలప్ చేసుకుంటాను. అన్ని దేశాలు తిరుగుతాను. ఇప్పుడు ఎలా తిరుగుతున్నానో ఇదే మాత్రం నేను ఒక్క దేశాన్ని కూడా నేను వదలను. 180 దేశాల్లో మన తాలూకా హవా నడాల్సిందే. మన కాయిన్ కానీ, మన ఎక్స్చేంజ్ కానీ, మన ఐఎస్డిటి కానీ అక్కడ హవా నడాల్సిందే. అయితే మన ఇండియాతో సహా. అయితే మరి ఇప్పుడు డీ కాయిన్ మనకి ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయి మీ అందరికీ బీసీడీ కాయిన్స్ క్యాష్ అయిపోయిందో, మీకు ఎన్ని క్లియర్ అయిపోయాయో, ఇంక మీకు నాకు ఫైనాన్షియల్గా అరే డాడీ నాకు ఇది ఉండిపోయింది అని అడగాల్సిన అవసరం లేకుండా చేస్తాను. అయిపోద్ది. అయిపోయిన తర్వాత మరి ఏంటవుతుంది డాడీ, మన డాడీ మాతో పనిచేయనన్నా కదా అని అనుకోవచ్చు. నేను మీతో కలిసి పని చేస్తున్నది ఇలా ఉండదు, ఇంకోలా ఉంటుంది. ఎందుకు? దానికి నిదర్శనం ఏంటంటే క్యూ లైఫ్లో మీకు ఎల్లప్పుడూ డబ్బులు వస్తూనే ఉంటాయి.
ఎక్స్చేంజ్లో మీకు ఎల్లప్పుడూ డబ్బులు వస్తూనే ఉంటాయి. అది నిరంతర ప్రవాహ ప్రక్రియ వరల్డ్ వైడ్గా. వరల్డ్ వైడ్గాను బోర్వెల్లే క్యూ లైఫ్లో ఐడి వేసినా అక్కడ వేసినా ఇవన్నీ ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి. కాబట్టి ఎక్స్చేంజ్ అనేది ఒక బై నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చి గొడవలో తీసుకెళ్ళేటువంటి ఒక ప్రక్రియ లాంటిది అనమాట. అది కూడా అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది క్లియర్గా. కొత్త కొత్త రూపాంతరం చెందుతూ కొత్త కొత్త ప్లాన్స్తో వస్తూ అది ఎప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటుంది. మీ తాలూకు బ్యాంక్ అకౌంట్ ఫిల్ అయిపోతూనే ఉంటాయి. అవి నేను లక్షకి తీసుకెళ్తానని చెప్పాను కదా, ఆ లక్షకి క్యూ లైఫ్లోనే వెళ్తుంది, క్యూ ఎక్స్చేంజ్లో కూడా వెళ్తుంది. రెండు చోట్ల కొట్టేయచ్చు. కానీ నా ప్రమేయం ప్రత్యక్షంగా ఇలా ఉండదు. ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఉండదు. కానీ మనందరం గర్భ క్యూ లైఫ్లో కనెక్ట్ అయి ఉంటాం. ఆ కనెక్షన్తో గర్భ మనం ఎక్స్చేంజ్లో కనెక్ట్ అయి ఉంటాం. అంత మంచి ప్లాన్తో నేను డిజైన్ చేసుకొచ్చాను. అంటే మీకు ఈ ₹1,00,000 రోజు తీసుకునే వాళ్ళు చాలామంది వస్తారు. డైలీ పేమెంట్ నేను మీకు ఎప్పుడు షో చేస్తున్నట్టే షో చేస్తూనే ఉంటాను. అంటే ఏంటి, వీళ్ళకి ఎంత వచ్చింది, వీళ్ళకి ఎంత వచ్చింది, వీళ్ళకి ఎంత వచ్చింది అంతాన డెఫినెట్గా. అయితే దీని రూట్ మారిపోతుంది, అఫీషియల్ అవుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దీన్ని మార్చుకుంటూ వెళ్తాను. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దీన్ని మొత్తం రూట్ మారిపోతుంది అంతాన. రేపు డిసెంబర్ తర్వాత ప్రత్యక్షంగా నేను మీతో మాట్లాడను, కానీ ప్రతి క్షణం మీతో ఉండేలాగే డిజైన్ చేశాను. ప్రతిరోజు నన్ను ఒకసారైనా ఈ గుర్తెచ్చుకుంటారు. అంటే ఈ వర్కుల విషయంలో ఎస్ సూపర్ డాడీ సూపర్ డాడీ నాకు చెప్పరు, మీరు అనుకుంటారు. అలా డిజైన్ చేశాను. ఇక్కడ ఎక్కడ మన మధ్యలో బంధానికి బ్రేక్ రాదు. కాకపోతే నేను ప్రత్యక్షంగా మీతో ఇలా మాట్లాడినాను. ఎందుకంటే ప్రపంచ వేదికపై మన తాలూకా ఈ దండయాత్రని తీసుకెళ్తున్నాను, విజయయాత్రని పట్టుకెళ్ళి మీకు దగ్గర చేస్తాను. కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ జాగ్రత్తగా మంచి వాటిని పెట్టుకోండి. ఓకే డాడీస్.